ఇక కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించారు. తాజాగా మంత్రులు పొన్నం అలాగే అడ్లూరికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. సో ఇద్దరు నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మంత్రుల మనస్పర్ధలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. గత 2 రోజులుగా ఇద్దరు మంత్రుల మధ్యలో జరుగుతున్నటువంటి వాగ్వాదానికి ఒక తెరపడేటట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రయత్నం అయితే చేశారు. ఇద్దరు మంత్రులతోని ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. పీసీసీ చీఫ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి ఇద్దరు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని వాళ్ళిద్దరికి సూచించారు. ఒకరికొకరు సహకరించుకోవాలని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి పీసీసీ చీఫ్ కాల్ చేశారు. ఆయన ప్రస్తుతం ఆయనను వచ్చి కలవమని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఆయన ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో తాను ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు చెప్పారు. రాగానే తనని కలుస్తానని కూడా చెప్పారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరగకంటే ముందు కాసేపటి క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాను మాట్లాడినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. తాను ఆ వీడియోలో చాలా స్పష్టంగా తనని మంత్రి పొన్నం ప్రభాకర్ అవమానపరిచినట్టు, అది కేవలం తనకు జరిగినటువంటి అవమానం కాదు, తన జాతికి జరిగినటువంటి అవమానంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ దానిపై స్పందించి తనకు క్షమాపణ చెప్తే బాగుంటుంది, తనకు క్షమాపణ చెప్తే అయిపోయేటువంటి విషయం తన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యి తనకు సంజాయిషి ఇచ్చుకోవడమో లేదంటే తనే ఒక గేట్ ఓపెన్ చేస్తే ఈ సమస్య ముగింపుకు వస్తుంది. కానీ ఆయన అలా చేయకుండా తాను చేసినటువంటి తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనను తిట్టినటువంటి పొన్నం ప్రభాకర్ తనను తిట్టలేదు, తాను తన సిబ్బందిని తిట్టినానని బుకాయించడం సరైన పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాడు. ఇక దాంతోపాటుగా మంత్రి ఇటు వివేక్పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వివేక్ తాను మంత్రి కావడం ఇష్టం లేదు, తాను ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా తాను తట్టుకోలేకపోతున్నాడు. వివేక్ లాగా తన దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు, పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం తనకి రాదు, తాను కాంగ్రెస్ కార్యకర్తను కాంగ్రెస్ జెండాను నమ్ముకున్నటువంటి వాడిని కాబట్టి ఇప్పటికీ తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇటు పొన్నం ప్రభాకర్ రియాక్ట్ కావాలి. ఒకవేళ రియాక్ట్ కాకపోతే ఈ విషయం పైన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను కలుస్తాను, తనకు జరిగినటువంటి అవమానంపై లిఖితపూర్వకంగా అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. మొత్తానికైతే రేపు వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ను కలిసిన తర్వాత ఈ సమస్య ముగిసిపోతుందేమో చూడాలి.